అందరికీ నమస్కారం. విజయరాయ గ్రామంలో గత కొన్ని రోజులుగా అనేక కార్యక్రమాలు ప్లాస్టిక్ మీద, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ వాడకూడదనే విషయాల మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఒక కొత్త ఆలోచనతో విజయరాయ గ్రామ ప్రజలందరం కలిసి ఒక గ్రామాన్ని, ఒక ఇంటి నుండి గ్రామం వరకు, గ్రామ స్థాయి వరకు మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమైన 7 పాయింట్లతో గ్రామానికి అవసరమైనవి, మన గ్రామ ప్రజలుగా, గ్రామ పౌరుడిగా మనం చేయగలిగేవి 7 అంశాలని తీసుకుని గ్రామం కోసం పనిచేయడానికి విజయరాయ గ్రామ ప్రజల సంయుక్త సంకల్ప కుటుంబం అనే పేరుతో గ్రామ ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకూడదు, దాని యొక్క ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని పునాదిగా తీసుకున్నాము. అదేవిధంగా నీటి వనరులను, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడము, ఆదా చేయడం, పొదుపు చేయడము, భవిష్యత్ తరాలకు అందించడము, మాదక ద్రవ్యాలు ఎవరైతే అలవాటు పడి దానిలో ఇరుక్కుపోయి ఉన్నారో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని బయటికి తీసుకురావడం కానీ, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం, మన ఇంటిలో వాడుకునే కూరగాయల వరకు పరిమితంగానైనా పండించుకుని ఎరువులు లేని ఈ సేంద్రియ వ్యవసాయాన్ని కూరగాయలని తినే విధంగా ప్రయత్నము, అదేవిధంగా మొక్కలు నాటడము, పర్యావరణం రక్షించడము, ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటడం, దాని బాధ్యత తీసుకుని, దత్తత తీసుకుని దాన్ని బాధ్యతగా చూసుకోవడము, అదేవిధంగా గ్రామంలో ప్రతి పౌరుడు చదువుకునే విధంగా ఉన్నతమైన చదువు వైపు వెళ్ళేటట్టుగా, సామాజిక వర్గాలు ముందుగా ఎదగాలంటే చదువు యొక్క ప్రాముఖ్యతను గ్రామ పెద్దల ద్వారా, కుల పెద్దల ద్వారా తెలియజేయటము, ఇలాంటి ముఖ్యమైన అంశాలను గ్రామ ప్రజలకు వివరిస్తూ 2 నెలల పాటు ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి స్కూల్ పిల్లలకి ఈ ఎకో బ్రిక్, ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బాటిల్, మనం ఏదైతే కార్యక్రమం చేశామో, మన సింగిల్ యూజ్ వాడేసిన ప్లాస్టిక్ని బయట పాడేయడం కారణంగా అది భూమిలో కలిసిపోవడము, అది భూమిని పాడు చేయడము, లేదా అంటించినప్పుడు అది వాయు కాలుష్యం అవడము, నీటి కాలుష్యం అవడము, ఇలాగా ప్రమాదకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీటిని అరికట్టడానికి మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, డబ్బాలు కానీ ఎవరైనా కలెక్ట్ చేసుకుని పాత ఇనుప సామాన్ల వాళ్ళు కానీ రీసైక్లింగ్ చేసే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది రీసైక్లింగ్ యూనిట్స్ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నా కానీ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కలెక్ట్ చేసే విధానం గ్రామాల్లో అవేర్నెస్ లేదు. కాబట్టి ఆ కలెక్ట్ చేసే విధానం పైన అవేర్నెస్ తీసుకురావడానికే ఈ ఎకో బ్రిక్ అనే ఒక ప్లాస్టిక్ డబ్బాని ఇచ్చి ప్రతి ఇంటిలో వాడేసిన సింగిల్ యూజ్ కవర్ని ఆ డబ్బాలో పెట్టమని పిల్లలకి, గ్రామ ప్రజలకి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి ఒక గుడ్డ సంచి ఇవ్వడము, మొక్కలు నాటడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎకో బ్రిక్ ఉద్దేశం ఏంటంటే, మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, ఆర్టీసీ బస్సులో కూడా ఇలాంటి ఒక బాటిల్ పెట్టచ్చు. ఎందుకంటే మనం స్నాక్స్ అని ఇవన్నీ పిల్లలు ఎక్కువ బస్ ప్రయాణాల్లో తినుబండారాలు ఉంటాయి, అవి తినేసిన తర్వాత రోడ్ల మీద కిటికీలోంచి బయట పాడేయటం. అలా చేయకుండా బస్సుల్లో ఏర్పాటు చేయటం, ట్రైన్స్లో ఏర్పాటు చేయటం, ఆటోల్లో ఏర్పాటు చేయటము, ఈ విధంగా మన ఇంటిలో వాడేసిన కవర్ని మనం ఏర్పాటు చేయడం. అలాగే షాపులకు కూడా ఒక డస్ట్బిన్ ఇస్తున్నాము మేము. ఆ డస్ట్బిన్లో ఓన్లీ ప్లాస్టిక్ యూసేజ్ మాత్రమే బైండ్ చేయాలి. అందులో ఇతరేతర తడి చెత్త, పొడి చెత్త వేయకుండా ఉండే విధంగా అదొక కార్యక్రమం. ఈ విధంగా అన్ని వైపుల నుంచి గ్రామంలో 2 నెలల పాటు ఈ కార్యక్రమం చేసి ఆగస్టు 14ని దీన్ని అంతా కలెక్ట్ చేసుకుని ఆగస్టు 15న ప్రభుత్వ అధికారుల్ని, కలెక్టర్ గారిని, ఐపీఎస్ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరినీ పిలిచి, వైద్యులని, ఆరోగ్యం మీద దీని ఎఫెక్ట్ని వివరించే విధంగా అందరినీ పిలిచి ఒక భారీ బహిరంగ కార్యక్రమం ఒకటి హై స్కూల్లో ఏర్పాటు చేసి ప్రజల చేతే మా విజయరాయ గ్రామంలో ప్లాస్టిక్ని బహిష్కరిస్తున్నాము, మేము వాడమని ప్రతిజ్ఞ చేయించే విధంగా అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నాము.